హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి ఉన్న రూమ్లోకి వస్తాడు. తులసిని చూసి సంతోషపడుతూ, తులసి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగానే ఉందండి అని తులసి చెప్తూ ఉంటుంది. మీ ఒంటి మీద ఈ గాయాలేంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది. నీకోసం వాడి జీవితాన్ని కూడా లెక్క చేయకుండా పలంగా పెట్టాడమ్మా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏం జరిగిందండి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే తులసి అని చెప్పి సిద్ధు దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకుమను తులసి నుదిటిన పెడుతూ ఉంటాడు. అత్తయ్య, మీరైనా చెప్పండి, ఏం జరిగింది? ఆయన ఒంటి నిండా ఈ రక్తం ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, నువ్వు బ్రతకవని డాక్టర్లు చెప్పేసరికి నిన్ను బ్రతికించుకోవడం కోసం వాడు మోకాళ్ళ మీద అరిచేతుల్లో కర్పూరాన్ని వెలిగించుకొని గుడిమెట్లు ఎక్కాడమ్మా. నువ్వు అప్పటికి కళ్ళు తెరవలేదని తెలిసి దేవుడు ముందు ఉన్న కొరడా తీసుకొని నువ్వు కళ్ళు తెరిచే వరకు ఆ కొరడాతో కొట్టుకుంటూనే ఉన్నాడమ్మా. మీ నాన్న నువ్వు కళ్ళు తెరిచావని ఫోన్ చేసిన తరువాతే కొరడాని పక్కకు పెట్టాడమ్మా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నిజమా అండి అని తులసి అడుగుతూ ఉంటే, తులసి నువ్వు కళ్ళు తెరిచావు అంతే చాలు అని చెప్పి కుంకుమ తీసి తులసి నుదుటిన పెడుతూ ఉంటే, ఎందుకండి ఇలా చేశారు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు క్షేమంగా నా కళ్ళ ముందు ఉండటమే నాకు కావాలి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. సారీ అండి, ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని తులసి చెప్తూ ఉంటుంది. మీ పట్ల చాలాసార్లు దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని తులసి అంటూ ఉంటే సిద్ధు తులసిని హగ్ చేసుకొని తులసి నుదిటిన ముద్దు పెడుతూ ఉంటాడు. అత్తయ్య, మోయ, తులసిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారు డాక్టర్ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని మాత్రమే చెప్పి వెళ్ళారు బాబు, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నది చెప్పలేదు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కొని వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్, తులసికి ఇక ఎలాంటి ప్రమాదం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటే, డాక్టర్ మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒక 2-3 డేస్ మెడిసిన్ వాడితే సరిపోతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. మరి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అని సిద్ధు అంటూ ఉంటే, ఇప్పుడే ఫార్మాలిటీస్ పూర్తి చేసి డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటాడు. మిస్టర్ సిద్ధు, నీ ఒంటి మీద ఆ గాయాలేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. అవి చిన్న గాయాలేలే డాక్టర్ అని సిద్ధు అంటాడు. అసలు ఎలా తగిలాయి ఆ గాయాలు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. నా తులసి బ్రతకటం కష్టమని మీరే చెప్పారు కదా డాక్టర్, దేవుడి పైన భారం వేయటమే మంచిదని చెప్పారు కదా డాక్టర్, అందుకే ఆ దేవుడు కళ్ళు తెరిపించి నా తులసి ప్రాణాలు దక్కించుకున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. అంటే అని డాక్టర్ అంటూ ఉంటే, ఇక సిద్ధు జరిగిందంతా కూడా డాక్టర్కి చెప్తూ ఉంటాడు. ఓ మై గాడ్, మీ వైఫ్ కోసం మీరు ఇదంతా చేశారా? నిజంగా మీరు చాలా గ్రేట్. ఇలా కూర్చొని మీకు డ్రెస్సింగ్ చేస్తాను అని డాక్టర్ అంటూ ఉంటే, పర్వాలేదు డాక్టర్, ఇవన్నీ చిన్న గాయాలే, తులసి క్షేమంగా ఉన్నది అన్న ఒక్క మాట నా మనసుకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం కూడా పూర్తిగా మానిపోయినట్టు అనిపిస్తుంది, ఎలాంటి నొప్పి కూడా లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. రియలీ యువర్ గ్రేట్ సిద్ధు గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఏమండి, డాక్టర్ ఏమన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. నిన్ను డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళమన్నారు తులసి, నేను ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం వెళ్తాడు. డాక్టర్ తులసి రూమ్లోకి వెళ్తుంది. తులసి గారు, ఇందాకలా మీ హస్బెండ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు మళ్ళీ 3 డేస్ తర్వాత చెకప్కి రావాలి అని డాక్టర్ చెప్తూ ఉంటే, ఓకే డాక్టర్ అని చెప్పి తులసి అంటుంది. డాక్టర్ థ్యాంక్ యూ నన్ను బ్రతికించినందుకు అని తులసి చెప్తూ ఉంటే, మిమ్మల్ని బ్రతికించింది నేను కాదు అని డాక్టర్ అంటుంది. ఇక తులసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా షాకింగ్గా డాక్టర్ వైపు చూస్తూ ఉంటే, అవును, మిమ్మల్ని బ్రతికించింది నేను కాదు, మీ హస్బెండ్ సిద్ధువే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. నిజంగా మీరు చాలా అదృష్టవంతురాలు తులసి గారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి గతంలో సిద్ధుతో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆయన్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, ఆయన నాపై చూపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, ఆయన్ని దూరం పెట్టాను, ఇకనైనా ఆయనతో మంచిగా ఉండాలి, ఆయనకు సంతోషాన్ని ఇవ్వాలి, నా వల్ల ఆయన సుఖపడాలి అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా, నాన్న, లక్ష్మక్క, అందరం వెళ్దాం పదండి,
డిశ్చార్జ్ చేసేశారు అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మేము రేపొస్తాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటి లక్ష్మక్క, 2 రోజుల తర్వాత వెళ్దురులే రండి అని చెప్పి సిద్ధు అంటాడు. అవును చెల్లమ్మ, రండి, 2 డేస్ ఉండి ఆ తర్వాత వెళ్దురు అని బసవరాజు అంటూ ఉంటాడు. లేదన్నయ్య గారు, తులసి ప్రమాదంలో ఉందనేసరికి ఏం చేయాలో అర్థం కాక బయటే వచ్చేసాము. అక్కడ అత్తయ్య గారు ఒక్కళ్ళే ఉన్నారు. మేము ఇంటి దగ్గర అన్నీ చక్కబెట్టుకొని రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ వచ్చేస్తాము అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మక్క, నిన్ను ఇబ్బంది పెట్టంలే, నువ్వు వచ్చే వరకు తులసిని జాగ్రత్తగానే చూసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. తులసి, బయలుదేరదామా అని సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి వాళ్ళు ఇంటికి బయలుదేరతారు. లక్ష్మీ శ్రీనివాసరావు కూడా ఇంటికి బయలుదేరతారు. ఏమండి, తులసి ప్రాణాపాయం నుంచి బయటపడింది. నిజంగా తులసి అదృష్టవంతురాలండి. సిద్ధులంటే భర్త దొరకటం తులసి అదృష్టమే కదండి అని చెప్పి లక్ష్మి శ్రీనివాసరావుతో అంటూ ఉంటే, అవును లక్ష్మి, మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోలేదు. మన కూతుర్లిద్దరికీ బంగారం లాంటి సంబంధాలు వచ్చాయి, అల్లుళ్ళు బంగారాలు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. అవునండి, జానుకి తులసి ప్రమాదంలో ఉందని చెప్పమని అల్లుడి గారికి చెప్పాను. ఇప్పుడు తులసి ప్రాణాపాయం నుంచి బయటపడింది కదండి. అల్లుడి గారిని ఇప్పుడే జానుకి ఈ విషయం గురించి చెప్పొద్దని చెప్తాను. ఎందుకంటే జానుకి తులసి ప్రమాదంలో ఉందని తెలిస్తే అల్లుడి గారితో అక్కడ సంతోషంగా గడపకుండా వచ్చేస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, ఫోన్ చేయి అని శ్రీనివాసరావు అంటాడు. ఇక అప్పుడే జయనందన్ జానుని వెతుక్కుంటూ రోడ్ల మీద వైకుంఠాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి జయనందన్కి ఫోన్ చేయబోతూ ఉండగా లక్ష్మి వాళ్ళు వెళ్తున్న ఆటో జయనందన్ వెళ్తున్న కారుకి ఎదురుగా వస్తూ ఉంటుంది. ఏమండి, అల్లుడు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అల్లుడి గారికే ఫోన్ చేయమంటున్నాను లక్ష్మి అని శ్రీనివాసరావు అంటూ ఉంటే, అది కాదండి, అల్లుడు గారు ఇప్పుడే వెళ్ళిన కారులో ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అల్లుడు గారు ఇక్కడెందుకు ఉంటారు లక్ష్మి, అల్లుడు గారు గోవాలో ఉన్నారు కదా అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. లేదండి, నేను ఇప్పుడే కారులో చూశాను. డ్రైవర్, ఆటోని వెనక్కి తిప్పు, మనం వచ్చిన రూట్లోనే పోనివ్వు అని లక్ష్మి అంటుంది. ఇక ఆటో వెనక్కి తిరుగుతుంది. లక్ష్మి, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు. అల్లుడు గారు ఇక్కడ ఎందుకుంటారు? అమ్మాయి అల్లుడు గారు గోవాలో ఉన్నారని చెప్తున్నాను కదా అని శ్రీనివాసరావు అంటాడు. లేదండి, నా కళ్ళు నన్ను మోసం చేయవు అని చెప్పి లక్ష్మి శ్రీనివాసరావుతో చెప్తూ ఉంటుంది. అయితే వెంటనే ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయి, ఎక్కడున్నారో తెలుస్తుంది కదా, నీ అనుమానం కూడా క్లియర్ అయిపోతుంది కదా లక్ష్మి అని శ్రీనివాసరావు అంటే, ఇక లక్ష్మి వెంటనే జయనందన్కి ఫోన్ చేస్తుంది. జయనందన్ ఫోన్ చూసి, చా, అసలే నేను టెన్షన్లో ఉన్నానంటే వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నన్ను టెన్షన్ పెడుతున్నారు అని జయనందన్ మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, అల్లుడు గారు మీరు ఎక్కడున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మేమెక్కడుంటాం అత్తయ్య గారు, గోవాలో ఉన్నాం అని జయనందన్ అంటాడు. మీరు మరి నాకు ఇప్పుడే కనిపించారు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను మీకు కనిపించానా, ఎక్కడా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటే, ఇంకా లక్ష్మి ఒక్క నిమిషం అల్లుడు గారు, మీకు దగ్గరలోనే ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉంటే జయనందన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆటోలో శ్రీనివాసరావు లక్ష్మి కనిపిస్తూ ఉంటారు. అబ్బా, ఇలా దొరికిపోయానేంటి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆటో డ్రైవర్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి జయనందన్ కారుకి ఆటోని అడ్డు పెడతాడు. ఏమండి, ఈ కారులోనేనండి నేను అల్లుడు గారిని చూసింది అని చెప్పి లక్ష్మీ శ్రీనివాసరావు ఆటో దిగి కారు దగ్గరకు వెళ్ళేసరికి కారులో జయనందన్ ఉంటాడు. జయనందన్ని చూసి లక్ష్మీ శ్రీనివాసరావు షాక్ అవుతారు. అల్లుడు గారు, మీరు గోవాలో ఉన్నా అని చెప్పారు, ఇక్కడే ఉండి ఎందుకు అబద్ధం చెప్పారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య గారు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. జాను ఎక్కడ బాబు అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. జాను అని జయనందన్ అంటూ ఉంటే, ఇంటి దగ్గర ఉందా అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును, ఇంటి దగ్గరే ఉంది అని జయనందన్ అంటూ ఉంటాడు. అయితే ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి ఇవ్వండి, మాట్లాడతాను అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. జాను బిజీగా ఉంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటే, జాను బిజీగా ఉందా, నిజం చెప్పండి అల్లుడు గారు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, నిజమే మామయ్య గారు, జాను బిజీగా ఉంది అని జయనందన్ అంటాడు. ముందు జానుకి ఫోన్ చేసి ఇవ్వండి, మాతో మాట్లాడటం కంటే జానుకి ఇంకేం బిజీ కాదు, ఇంకేం ఇంపార్టెంట్ కాదు అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. మంచిగా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అని జయనందన్ కోపంగా శ్రీనివాసరావు వాళ్ళతో అంటూ ఉంటాడు. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు, అయితే ఇప్పుడే మేము ఇంటికి వెళ్తాము, జానుని చూస్తేనే మా మనసు కుదుట పడుతుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంటికి వెళ్తారా అని జయనందన్ అంటాడు. ఏ బాబు, ఇంటి దగ్గర జాను లేదా అని శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఇంటి దగ్గరే ఉంది అని చెప్పి జయనందన్ అంటాడు. అయితే ఇంకేంటి, ఆటో పద ఇంటికి వెళ్దాం,
అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఆగండి ఆగండి, జాను ఇంటి దగ్గర లేదు అని జయనందన్ అంటాడు. కాసేపు జాను ఇంటి దగ్గర ఉందంటున్నావు, కాసేపు ఇంటి దగ్గర లేదంటున్నావు, ఏం జరిగింది బాబు, నిజం చెప్పు అని శ్రీనివాసరావు అంటూ ఉంటే, అది మావయ్య గారు, అది మావయ్య గారు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే, ఇక లక్ష్మి ఏడుస్తూ, నిజం చెప్పు బాబు, నా కూతురు జాను ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు. మీ మొహంలో కంగారు తడబాటు కనిపిస్తున్నాయి, నా జాను ఎక్కడా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య గారు, అది అత్తయ్య గారు అని జయనందన్ అంటూ ఉంటే, ఎంతసేపు బాబు, నా కూతురు జాను ఎక్కడుందో కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి లక్ష్మి జయనందన్ని అడుగుతూ ఉంటుంది. జయనందన్ ఏం మాట్లాడకుండా తలదించుకునేసరికి, బాబు నా మనసంతా అలజడిగా ఉంది, నా కూతురు ప్రమాదంలో ఏమైనా ఉందా అని లక్ష్మి జయనందన్ షర్ట్ పట్టుకొని జయనందన్ని నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్యగారు షర్ట్ వదలండి అని చెప్పి జయనందన్ అంటాడు. నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి లక్ష్మి జయనందన్ షర్ట్ పట్టుకొని, నేను వదలను, నా కూతురు గురించి చెప్తేనే వదులుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. చెప్తాను, షర్ట్ వదలండి అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక మరోవైపు తులసిని తీసుకొని బసవరాజు కుటుంబం ఇంటికి వెళ్తుంది. ఏంటి విశాల అలానే చూస్తున్నావు, త్వరగా లోపలికి వెళ్ళి తులసికి దిష్టి తీయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరేనండి అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఒరే బసవా, దీనికి దిష్టి తీయటం ఏంట్రా, ఏం ఘనకార్యం చేసింది అని చెప్పి నీలాంబరి అంటుంది. అలా మాట్లాడకమ్మా, తులసి గురించి అలా మాట్లాడకు అని చెప్పి బసవరాజు అంటాడు. ఏంట్రా ఈ తులసిని ఇంతలా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి నీలాంబరి అంటుంది. అప్పుడే బసవరాజు ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి పార్టీ ప్రెసిడెంట్ దిగుతూ ఉంటాడు. పార్టీ ప్రెసిడెంట్ని చూసిన బసవరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నమస్కారం సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. తులసికి ఇప్పుడు ఎలా ఉంది బసవరాజు గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడే డిశ్చార్జ్ చేసుకుని తీసుకువచ్చాం సార్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఈలోగా విశాలాక్షి తులసికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది. అమ్మ తులసి, సోఫాలో కూర్చోమ్మా, నిన్ను కలవడం కోసం పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి ఇప్పుడు ఎలా ఉంది అని పార్టీ ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఇలాంటి పరిస్థితిలో నిన్ను చూడాల్సి వస్తుందని అనుకోలేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. సార్ ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాము, తులసి బాగా నీరసంగా ఉంది, రూమ్లోకి తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు బాబు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ప్రతిపక్షాలు తులసి ఎమ్మెల్యే అవుతుంటే తట్టుకోలేకపోయింది, అందుకే తులసిపై ఇలా అటాక్ చేశారు. ప్రజల్లో కార్యకర్తల్లో అందరిలో కూడా తులసిపై సానుభూతి పెరిగింది. ప్రజలు కార్యకర్తలు అందరూ కలిసి మరొక నిర్ణయం తీసుకున్నారు తులసి విషయంలో అని పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. ఏంటి సార్ ఆ నిర్ణయం అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసికి ఎమ్మెల్యే టికెట్ కాదు, ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటే, నిజమా సార్ మీరు చెప్పేది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నిజమేనయ్యా బసవరాజు, ఇది చెప్పడానికే వచ్చాను, అలాగే తులసిని పరామర్శించినట్టు ఉంటుందని వచ్చాను అని పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటే, సార్ మీకు ఒక విషయం చెప్పాలి అని తులసి అంటుంది. ఏంటమ్మా చెప్పు అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటాడు. నాకు ఏ ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎంపీ టికెట్ వద్దు సార్, నాకు వీటి మీద పెద్దగా అవగాహన కూడా లేదు, ప్లీజ్ సార్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి తులసి అంటుంది. అది కాదు తులసి, ఎంపీ సీట్ అంటే మామూలు విషయం కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, కావాలంటే ఆ ఎంపీ సీట్ ఏదో మీరు తీసుకోండి, నా వల్ల కాదు అని చెప్పి తులసి అంటుంది. ప్లీజ్ సార్, మీరు ఇస్తానన్న పదవిని నేను ఎదిరిస్తున్నందుకు నన్ను క్షమించండి, నన్ను ఒక సాధారణ మహిళలాగే ఉండనివ్వండి, మీరు నాకు ఇస్తానన్న ఎంపీ సీట్ని నా భర్తకి ఇవ్వండి, నేను సంతోషపడతాను అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మ తులసి, నీ కోరికను మేము ఒప్పుకుంటున్నాము, నీకు ఇస్తానన్న ఎంపీ సీట్ని నీ భర్త సిద్ధుకి కన్ఫర్మ్ చేస్తున్నాము. బాబు సిద్ధు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. తులసి, ఇదే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి అని సిద్ధు అంటాడు. తులసి తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది సిద్ధు, నువ్వు కాదనకు అని చెప్పి బసవరాజు అంటాడు. అవునండి, నాకు బదులు మీరు ఎంపీ అవ్వండి, నేను కూడా సంతోషపడతాను అని తులసి అంటుంది. కంగ్రాచులేషన్స్ అయ్యా సిద్ధు అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ సిద్ధుకి చెప్పి సిద్ధుకి శాలువా కప్పుతూ ఉంటాడు. ఇక సిద్ధు షాక్లో అలానే చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.